హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ మహేందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. కనిష్క ఐఏఎస్ అకాడమీకి వచ్చేసరికి ఇక్కడ మనకి లెర్నింగ్ మెథడ్స్ కానీ, టైం మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ, రివ్యూ మెకానిజమ్స్ కానీ వీటి గురించి ఏమైనా బ్రీఫ్ చేస్తారా? టైమింగ్ అనేది మనము వీలైనంత వరకు 10 to 11 monthsలో క్లాసెస్ అనేది సివిల్ సర్వీస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంక్లూడెడ్ ఆప్షనల్ కానీ ఇంకొకటి XYZ ఏది తీసుకున్నా కూడా ఈ కంప్లీట్ ఇది ప్రిపరేషన్ అనేది వీళ్ళకి అయిపోతుంటుంది. రెండవది ఎవ్రీడే మినిమం 6 hours అనేది ఒక క్లాస్ ఉండాలని అనుకుంటాం మేము. అంటే ఒక క్లాస్ కాదు, ఒక 3 classes అన్న డైలీ జరగాలి. ఓకే. 6 hours జరిగితే మిగతా ఒక 8 to 10 hours మీ పర్సనల్గా అనుకుంటే మిగతా టైం అంతా కూడా మీరు చదవడానికి పనికొచ్చేటట్లుగా మనం డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా కాకపోతే మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. అంటే ఒక 8 hours చదవండి, 8 hours పర్సనల్గా చూసుకోండి, ఒక 6 hours క్లాసెస్ అటెండ్ అవ్వండి, అంటే స్లీపింగ్ అవన్నీ కూడా మిగతా టైంలో మీరు చూసుకోండి అనేది చెప్తాను. సో అట్లా ఒక టైం టేబుల్ అనేది మీకు కావాలి. అట్లే కానీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు క్లాస్ రూమ్లోకి కానీ పంపారనుకోండి, అదేదో మనకు అసలు అది ప్రిపరేషన్ మెథడ్ కూడా కాదు. ఓకే. స్ట్రెస్ వల్ల అసలు చదువుకున్నది కూడా పోతుంది. అసలు వాడికి రివిజన్ అవ్వాలి, ప్రిపరేషన్ కావాలి, రేపటి క్లాస్ ఏం చెప్తారో చూసుకోవాలి, ఇన్ని జరుగుతాయి కాబట్టి నీకు ఇబ్బంది ఉండదు అట్లా. ఓకే. సో ఒక ఫ్రెషర్ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్కి వెళ్తున్నారు అని అంటే మీ యొక్క గైడెన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇదే చెప్పాను కదండి, మీకు ఫస్ట్ క్లాసెస్ ఒక స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళకి టెస్ట్లు పెడుతూ ఫీడ్బ్యాక్ ఇస్తూ నువ్వు ఇక్కడ వీక్ ఉన్నావు, ఇక్కడ ముందుకు వెళ్ళాలి, ఇక్కడ సరిదిద్దుకోవాలి, ఇట్లా చేయాలి అన్నది చేయాలి. అంటే ఇక్కడ 2 రకాల టెస్టులు కావాలి. ఒకటేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్గా, రెండవది డిస్క్రిప్టివ్ మెథడ్లో చేయాలి. ఈ 2 కాంబినేషన్ చేసినప్పుడు వాళ్ళ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఐఏఎస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్న స్టూడెంట్కి ఫస్ట్ టైం పేపర్ అనేది ఎలా ఉంటుందో ఐడియా ఉండదు కదా. సో అకాడమీలో మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ పేపర్ డిస్క్రిప్షన్ గురించి? అది అన్నీ మనం చెప్తూనే ఉంటాం, తప్పదు. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దొరుకుతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు బుక్ కొనడం కంటే, మార్కెట్లో ప్రింట్ అయిన దానికంటే డైరెక్ట్గా ఒరిజినల్ యూపీఎస్సీ పేపర్ను తీసుకోవడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఒరిజినల్ పేపర్ను పట్టుకున్న ఫీల్ కూడా ఒకటి అనేది మీకు దొరుకుతుంది. సో అది చూడండి. మరి నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, వీళ్ళు మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వస్తారు, మరి స్కూల్ పిల్లలాగా తెలియదు అన్నట్టుగా ఏముండదు. బట్ ఈవెన్ దో ఎన్ని తెలిసినా సక్సెస్ వచ్చే వరకు ఫ్రెష్ అంతే, అది మాత్రం. సో ఐఏఎస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలా, ఇంటర్ తర్వాత కూడా దీంట్లోకి రావచ్చు అంటారా? ఇంటర్ తర్వాత కాదు, యాక్చువల్గా మనం ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేషన్. ఓకే. కానీ కొంతమంది ఎర్లీగా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంటర్మీడియట్ తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పు లేదు, అందులో ఇదేం కాదు. బట్ ఇంటిగ్రేటెడ్ కంటే మీకు నచ్చిన కోర్సులో చేరండి. ఇప్పుడు ఏంటంటే BAలో కంపల్సరీ చేరి అప్పుడే మీరు సివిల్స్ ప్రిపేర్ కాండి అని నేను చెప్పను. మీకు నచ్చిన ఇంజనీరింగో, B ఫార్మసో, లేకపోతే BA, ఇంక ఏది నచ్చితే దాంట్లో చేరండి. సివిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫస్ట్ ఇయర్ కాకపోతే అట్లీస్ట్ సెకండ్ ఇయర్ నుంచి అయితే మొదలు పెట్టండి. ఓకే. కానీ చాలామంది సివిల్స్ అని ఒక ట్యాగ్ తోటి కొంతమంది ఎవరైతే ఉన్నారో డెడికేటెడ్గా లేకుండా సివిల్స్ చేస్తున్నాం మేము అని చెప్పేసి అని చెప్పుకుంటూ తిరుగుతూ టైంని వేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా? అలా వాళ్ళు మోసం చేసుకోవడమే తప్ప వాళ్ళకి తెలుసు కదా మేము తప్పు చేస్తున్నామని. ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయడం వల్ల లైఫ్లో ఇబ్బంది ఎదుర్కోవడం లేదా నష్టపోవడం తప్ప వాళ్ళు చేసేది ఏముండదు. కానీ డెడికేటెడ్గా చదువుకుంటున్న వాళ్ళు కూడా అటెంప్ట్ పాస్ అవ్వకుండా ముందుకు వెళ్ళలేకపోతూ రీట్రై చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? ఎక్కడ మీకు డిఫెక్ట్ ఉందో అది కనుక్కోవడం అనేది మీ బాధ్యత. అందుకే అనిరుద్ధ ప్రోగ్రామ్కి మీరు నన్ను టచ్ చేయొచ్చు. రెండవది వచ్చేసి నిజంగా బాగా కష్టపడి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా 1-2 సార్లు రాని వాళ్ళకు లైఫ్లో ఎక్కడో దగ్గర సెటిల్ అవుతారు. ఎందుకంటే లేబర్ విల్ నాట్ గో అన్రివార్డెడ్, డెఫినెట్లీ దే విల్ బి గెట్ సంథింగ్ సమ్వేర్ ఎల్స్, అందులో డౌట్ లేదు. ఓకే. అసలు ఈ ఐఏఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, నాలాంటి వాళ్ళకైతే జీరో నాలెడ్జ్. సో ఫ్రెషర్గా నేను మీ దగ్గరకు వచ్చాను అని అంటే మీరు ఏం చెప్తారు? దీనికి ఏంటంటే సిలబస్ అనేది మీకు బేసిక్గా 4 సబ్జెక్టులు అయితే ముందు నేర్చాలి. ఒకటి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. ఇవి బేసిక్ సైన్సెస్ ఫర్ ఆల్ ద సిలబస్ అని నేను చెప్తాను. దాని తర్వాత మీ ఇష్టం, దాని మీద మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేస్తారా, డిజాస్టర్ మేనేజ్మెంట్ డెవలప్ చేస్తారా, ఎన్వైర్న్మెంట్ డెవలప్ చేస్తారా, కరెంట్ అఫైర్స్ డెవలప్ అవ్వాలని, ఏది అవ్వాలన్నా ముందు బేసిక్ అయితే ఈ 4 మీద మీకు పట్టు ఉండాలి. అది లేకుండా మాత్రం మీరు ముందుకు వెళ్ళలేరు. ఓకే. సో అది ఒకటి అయిన తర్వాత చూస్తే సిలబస్ ఇది అనుకుంటే రఫ్లీగా ప్రిలిమ్స్కి వచ్చే వరకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి.
ఒకటేమో జనరల్ స్టడీస్, రెండవది వచ్చేసి ఆ 2 పేపర్స్లో CSAT అంటాం. CSATలో ఇంగ్లీష్తో పాటుగా కొంత బేసిక్ మ్యాథమెటిక్స్, డిసిషన్ మేకింగ్ వగైరా ఎక్సెట్రా అన్ని కూడా మీకు కనిపిస్తాయి. ఓకే. ఈ రెండు ఉంటాయి. ఈ రెండింటి తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయితే ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండవది వచ్చేసి మీకు ఒక రీజనల్ లాంగ్వేజ్, అది తెలుగు కావచ్చు, తమిళ్, ఏదో మీకు వచ్చిన భాషలో ఒకటి రాయాలి. దాని తర్వాత జనరల్ ఎస్సే నుంచి 250 మార్క్స్ ఉంటే మిగతా 4 పేపర్ల జనరల్ స్టడీస్ అంటాం. ఈ 4 పేపర్లకు ఒక 250 చొప్పున 1000, 1250. తర్వాత ఆప్షనల్ ఒకటి ఉంటుంది. ఆప్షనల్లో మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రెండ్లో పోతున్న దానికంటే మీకు నిజంగా ఇష్టమైన దాన్నే చేసుకోండి. జనరల్గా టాప్ 5లో మనం చెప్పుకునేది ఏంటంటే అది హిస్టరీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, పొలిటికల్ సైన్స్ ఉండొచ్చు, పబాడ్ ఉండొచ్చు, సోషియాలజీ, జాగ్రఫీ, ఇవన్నీ కూడా టాప్లో కనిపిస్తాయి. ఇంకా మిగతా ఆప్షనల్స్ కొంత తక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలంటే వాడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండి అందులో మంచి నాలెడ్జ్ ఉంటేనే కుదురుతుంది, అంతేగాని వేరే వాళ్ళకు కుదరదు. సో ఇవి మాత్రం ఇందాక నేను చెప్పిన ఆప్షనల్స్, ఇవి ఎవరైనా తీసుకోవచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. సో దానివల్ల దీని అడ్వాంటేజ్ దీనికి ఉంటుంది. సో ప్లస్ ఆప్షనల్ తీసుకున్న తర్వాత అది జిఎస్లో కూడా మీకు యూజ్ అయ్యేటట్లుంటే బాగుంటుంది. ఓకే. కానీ మార్కెట్లో చూస్తే మనకి చాలా అకాడమీస్ ఉన్నాయి సార్, ఇట్లా గ్రూప్స్కి కానీ ఐఏఎస్కి కానీ. మన దగ్గర ఉన్న యూనిక్ పాయింట్ ఏంటి? వై వీ హ్యావ్ టు చూస్ కనిష్క ఐఏఎస్ అకాడమీ? యా, ఒకటి ఫీ విషయంలో ఫ్రెండ్లీగా ఉండడము, లేదా స్టూడెంట్తో ఫ్రెండ్లీగా ఉండడము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇవన్నీ కూడా మన యూనిక్ అని నేను చెప్తాను. ఓకే. ఎందుకంటే నేను ఎప్పుడైనా స్టూడెంట్ని వాళ్ళని స్కూల్ పిల్లలాగా ట్రీట్ చేయాలనో, వాళ్ళ మీద కోపంగా మాట్లాడడమో, భయపెట్టినట్లు కాకుండా ఆల్రెడీ దే ఆర్ ఇనఫ్ మెచ్యూర్డ్. ఎక్కడైనా నిజంగా పొరపాటు చేస్తే వాళ్ళని సరిదిద్దడం మన బాధ్యత, అంతవరకే చూసుకోవాలి. సో తర్వాత రెండవది అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మ్యాక్సిమం ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ టు ది స్టూడెంట్. ఎవరో మాట్లాడతారో పంపిస్తారో గేట్ దగ్గర అన్నట్టు, లేదో రిసెప్షన్ దగ్గర అన్నట్లు కాకుండా మ్యాక్సిమంగా నేను అవైలబిలిటీలో ఉంటాను. రెండవది పర్సనల్గా నేను కూడా క్లాసులు చెప్తాను కాబట్టి క్లాస్ రూమ్లో అయినా వాళ్ళకి కలుస్తూ ఉంటాను. ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తారు? నేను హిస్టరీ, కరెంట్ అఫైర్స్ చెప్తాను. మిగతా వాళ్ళలాగా షాప్ కీపర్లకు కాకుండా నేను డైరెక్ట్గా క్లాస్లే చెప్తాను కాబట్టి ఆ ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఇది చాలా యూనిక్ అన్నది నేను చెప్తాను. దాంతోపాటు వాళ్ళు వీక్ ఉన్న ఏరియాలను సరిదిద్దడానికి నేనే కాకుండా ఎప్పుడు ఒక 2 లేదా 3 మెంటార్స్ అనేది మినిమంగా ఉంటారు. సో ఇవి మన యూనిక్ సెల్లింగ్ పాయింట్గా నేను చెప్తాను. సూపర్ సార్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఐఏఎస్కి అడుగు పెట్టాలి అనుకుంటున్నాను, లేదా నేను గ్రూప్ ఎగ్జామ్స్కి నేను ఫస్ట్ టైం అటెంప్ట్కి వస్తున్నాను అని అన్నప్పుడు వాళ్ళ మైండ్స్ క్లమ్జీ ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏ విజన్ తోటి మీరు రమ్మని చెప్తారు వాళ్ళని? నేషనల్ సర్వీస్ అంటే నేను దేశానికి సేవ చేయాలి అన్న కాన్సెప్ట్ ఉంటేనే దీనికి రండి. ఓకే. లేదా హై పెయిడ్ శాలరీస్ కావాలంటే ప్రైవేట్ సెక్టరే బెటర్ అనేది ఫస్ట్ మీ మైండ్లో క్లారిటీ చేసుకోండి. రెండవది వచ్చేసి మీకు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉంటేనే మీరు ఇటువైపు రావాలి. ఇవి లేకుండా అయితే మాత్రం కాదు. సో చూసారు కదండి, మరి మీకు కూడా గ్రూప్ ఎగ్జామ్స్ లేదు అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ కనిష్క ఐఏఎస్ అకాడమీలో ఉన్న యూనిక్ పాయింట్స్ అయితే మీరు చూడడం జరిగింది కాబట్టి వన్స్ అకాడమీకి వెళ్ళండి, సార్తో మాట్లాడండి. అండ్ జాయిన్ అయ్యే ముందు పక్కా డెడికేషన్ ఉంటేనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.